నీ రుణమును నేను తప్పకుండా తీర్చగలగదనయ్యా. మీరు ఏమి మాటలు పలుకుతున్నారు కదనయ్యా. ఈ కాశీ నగరంలో నీకు అప్పు ఇచ్చేవారు ఎవరు లేరు. అందుకే నీ భార్యను అమ్మి నా మణి రుణము తీర్చు కదా. తిప్పడపల్లి సిరిచెట్ల మూలయ్య ఈ యొక్క నక్షత్రానికి 100 రూపాయలు. అయ్యా నక్షత్రగా హరిచంద్ర అయ్యా
నీ ధనం కొరకు నా భార్యను కూడా అమ్మని చెప్తుంది. నీకు ఇంతకన్నా కనికరము లేదు కదయ్యా. కృష్ణు దశరథ గారు యొక్క చంద్రమతికి 100 రూపాయలు, హరిచంద్రునికి 100 రూపాయలు, పాలాల నిరంజనం సత్య హరిచంద్రునికి 100 రూపాయలు. మాది వెంకటరెడ్డి గారు యొక్క సత్యహరిచంద్రునికి 100 రూపాయలు. గౌరవనీయులు ఇప్పటిపల్లి నాటకరి శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం కూడా ఉగాది శుభ సందర్భంలో ఎంతో శ్రద్ధతో నాటకానికి తిరుగుతున్నారని ఆనందపడి ఆ యొక్క నాటకరి శ్రీనివాస్ ఇప్పటిపల్లి గారు 2,000 రూపాయలు నాటకం సమర్పించారు. వారికి వారు ఇప్పటికి ఇలాంటి ఆటంకాలు కలగకుండా వీరాంజనేయ స్వామి వారు కాపాని ఆ యొక్క శ్రీనివాస్ గారికి మా నాటకం కాకుండా గ్రామాంతరంలో కూడా వారికి మా యొక్క నమస్కారాలు. పొట్టిపల్లి శ్రీనివాసు యొక్క సత్య హరిచంద్రునికి 100 రూపాయలు. హరిచంద్ర, బ్రహ్మచార్య, ఈ కాశీ నగరంలోన నీకు అప్పు ఇచ్చేవారు ఎవరు లేరు. నేను చెప్పిన విధముగానే నీ భార్యను అమ్మి నా రుణము తీర్చుము, లేకున్నచో లేదని చెప్పుము. నేను ఎందుకు మళ్ళీ పోయేదాన్ని కదా. అన్నగారు యొక్క నక్షత్రానికి 100 రూపాయలు మరియు నాటక మందులు భద్రత గారికి 100 రూపాయలు. ఆ యొక్క జంబి అంజన గారికి నా యొక్క ధన్యవాదాలు. దేవి చంద్రమతి, ఆ బ్రహ్మచారి ఏమంటున్నాడు నువ్వు వింటుంటివా దేవి? దేవి చంద్రమతి, ఆ నక్షత్రకుడు ఏమంటున్నాడో నువ్వు వింటుంటివా దేవి? నిన్ను అమ్మి వారి రుణము తీర్చమని అంటున్నాడు కదా దేవి.
అని చెప్పి నేను ఇంతకు పోయాను కదా చంద్ర.
ఇలువయ్య బక్కాన యొక్క సత్యహరిచంద్రునికి 100 రూపాయలు, సత్యహరిచంద్రమతికి 100 రూపాయలు, గుంతె సంగన చంద్రమతికి 100 రూపాయలు. జంబియ గడ్డల విట్టలు ఈ యొక్క సత్యహరిచంద్ర నాటక మండలానికి 500 రూపాయలు. ప్రాణేశ్వరి, నేను చేసినటువంటి తప్పులకు వల్లనే నిన్ను ఈనాడు ఈ విధముగా కాశీనగరంలో అమ్మవలసి వచ్చింది కదా దేవి. ప్రాణేశ్వర, మన కర్మము ఎలా ఉన్నదో అటు జరుగుతుందనయ్యా. నీవు ఏమి బాధపడకు, నీవు ధైర్యంగా ఉంటున్నదనయ్యా. జంబి అంజన్న నక్షత్రానికి 100 రూపాయలు. జంబి అంజన్న నక్షత్రగా హరిచంద్ర, నీవు అన్నట్టుగానే నా భార్యని కాశీనగరంలో అమ్మటానికి వెళ్ళాము కదా. హరిచంద్ర, అయ్యా పోదాము కలువు కదా. సరే నడు. అని ఈ ప్రకారంగా ఆ నక్షత్రం కూడా ఏమంటున్నాడు, హరిచంద్ర నీకు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్నది. నా గురువు గారి యొక్క రుణము తీర్చుగా సర్వము కోల్పోయింది. నీ వద్ద ధర్మాన్ని లేదు, కానీ నీ ఎట్లు మా గురువు గారి యొక్క రుణాన్ని తీర్చదు. నీకొక్కడే మానం ఉంది, నీ భార్య నుండి నా యొక్క గురువు గారి యొక్క రుణము తీర్చు అని ఆ యొక్క నక్షత్రుడు హరిచంద్రుడు గడగరాలే. స్వామి ఎంతటి దయా మహనీయుడు, ఎవరైనా లోకంలో భార్య
కాశీపుర జనులారా, నేను ఆ ముని రుణము తీర్చుట కొరకే నా భార్యను అమ్మటానికి వచ్చినాను. ఎవరైనా కొని ధనము ఇచ్చినచో నేను ఆ విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట నిలుపుకోగలను. లేదంటే నేను బ్రతికున్న సచ్చిన శివముతో సమానం కదా. అయోధ్యపురము పాలించేవాడాను, అయోధ్యపురము పాలించేవాడాను, హరిచంద్రరాజును జనులారా, భార్యను అమ్ముచుంటి జనులారా. ధరణీయ పరెట్టి పల్లె దానం నీడల్చేదాను, 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 మరువకలే రంజాని రాజులారా. రెండు కొడుతూ మూడు పెడుతుంది. ఓ కాశీపుర జనులారా, ఒక్క నా భార్య చంద్రమతిని అమ్మేదాను. నేను ఆ ముని రుణము తీర్చుట కొరకే నా భార్యను అమ్మడానికి ఈ అంగడి బజారుకు వచ్చి తిని కదా. ఓ కేశవజనార్దనులారా, ఎక్కడున్నారా? ఈ అంగడి వీధిలో ఎవరు భార్యను అమ్మేదని అంటున్నాడు. మనము అక్కడికి వెళ్ళి ఆయన యొక్క భార్యను కొని పోయి, అయితే ఆయన అమ్మేదాను అని అంటున్నాడు. ఏం అమ్మేదాడో మనం ఇప్పుడు పోయి మన అమ్మగారికి తీసుకొని పోయి ఇచ్చేదాము. ఓ శిష్యులారా, గురుగారు అద్భుతంగానే పోదాం. ఓ కాశీపుర జనులారా, ఎవరైనా కానీ స్త్రీలు పురుషులు ఎవరైనా సరే కులమత భేదము లేకుండా నా భార్యను కొని నాకు ధనము ఇచ్చినట్టు నేను ఆ మునీశ్వరుని రుణము తీర్చుకునేదాను కదా. ఓ శిష్యులారా, గురుగారు, ఆయన అంటున్నాడు. భార్యను ఎవరంటారు గురుగారు? దేవుని వాటిని ఏమో మరి, అప్పటి నుంచి నేను ఆ అంగడి వీధిలో వింటున్నాను. నా భార్యను అమ్మేదాన్ని అంటున్నాడు. అది మీరు చూద్దాము కదా శిష్యులారా. మంచిగా వినండి జనార్దనులారా, కేశవ జనార్దనులారా. సరే, అద్భుతంగా నేను విన్నాము. మీరు ఆ అంగడి వీధిలోకి పోయి ఆయన ఏమి అమ్మేదాడు తెలుసుకొని నా దగ్గరికి రమ్ము కదా. సరే, అద్భుతంగా నేను పోయి వచ్చేసి ఓ శిష్యులారా, ఎవరైనా వారి యొక్క ఆస్తులు అమ్ముకుంటారు, మరియు వాళ్ళ బంగారము భూములు ఏమైనా అమ్ముకుంటారు, కానీ భార్యను అమ్మేదాను అని వినపడుతున్నారు. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ అవునో కాదో మరొకసారి అయితే అది ఎంతవరకు నిజమో మీరు వెళ్ళి చూసిరండి ఓ శిష్యులారా. సరే గురుగారు, అద్భుతంగా నేను చూసి వచ్చు.
నా ధనము రాజ్యము అన్ని పోయిన కానీ నేను అబద్ధం ఆడలేను. నేను ఇప్పుడు కూడా నేను అబద్ధము ఆడలేదు కదనయ్యా. ఓ హరిశ్చంద్ర, నేను ఎన్ని చెప్పినా కానీ నువ్వు వినడం లేదు. నీ ఇష్టం, తర్వాత నాకు అడగకూడదు. గురుగారు, ఓ శిష్యులారా, మన అమ్మగారికి నడుము నొప్పి కాలు నొప్పి అనే ఎన్నో రోజుల నుంచి కాలే పడుతుంది. ఈమెను అమ్ముతాను అంటున్నాడు. అవును శిష్యులారా, మరి వారి కర్మ వారిని మరి ఏం చేద్దాం? ఇక మా అమ్మగారికి ఇంట్లో కుదరబెట్టి తినబెట్టుకుందామండి. మరి ఆమెను మనం కోరుకొని పోయినట్లయితే ఇంటి వల్లనే చేస్తాము. మరి ఆమె మరి ఎంత కాకపోతే అడుగు. ఓ హరిశ్చంద్ర రాజా, నా యొక్క మనమే కదా. అయ్యా ఆలోచన తెలుసుకుంటానయ్యా. అయ్యా అయ్యా నీవు చెప్పిన విధమే నీ భార్యను నేను కొనుక్కొని పోయేదాను. కానీ ఎన్ని రూపాయలకు అమ్మేదావో నాకు తెలుగును. నేను కొనుక్కున్న తర్వాత మా ఇంటి పనులన్నీ చేయవలను. నీ మనసులో ఇలాంటి కష్టం లేకుండా నాకు తెలుసు కదా రాజా. అట్లయితే నేను కొనేదాను, లేకపోతే నేను కొనను కదా రాజా. అయ్యా నక్షత్రక, నీవే ఆ ధర ఎంతనో నీవే తెలుపుము. నీ చెత్త రుణము ఇవ్వనను నీవే తెలుపుము కదా నక్షత్రక. పైన
రత్నము పైకి ఎగిరేసినంత ధనము ఇస్తే ఇస్తానని చెప్పు, లేకుంటే లేదని చెప్పు. ఇంకెవరికైనా అమ్మేదాము. గురుగారు వింటున్నావా? ఓ శిష్యులారా వింటున్నాను కదా. ఓ రాజుగారు, ఆయన చెప్పినట్లనే నేను కొనేదను. కానీ నేను చెప్పిన పనులన్నీ చేయనో లేదో తప్పు నడకలు నడిస్తే నాకు కుదరదు. ఆయన అడిగే దాన్ని నేను ఇచ్చేదాను. నేను మా ఇంటికి తీసుకుపోయి ఒక దాసిలాగా నేను పని చేసుకునేదాను. నా భార్య ఒక పని కూడా చేయకుండా మొత్తం మీ భార్యతోనే పని చేయించేదాను. మీరు చెప్పినట్లనే నేను మీ భార్యను కొనేదాను. కానీ ఏ పొద్దు చెప్పిన పనులు ఆ పొద్దు చేయవలను. అలా చేయనట్లయితే నేను కొనుక్కోను కదా. ఆ నక్షత్రకుడు చెప్పిన విధమే అటు ధనము నేను మీ భార్యను కొనేదాను కదా. ఓ శిష్యులారా, మీరు ఏమంటారో చెప్పండి శిష్యులారా. ప్రాణేశ్వరి, ఆయన ఏమంటున్నారో నీవు వింటుంది దేవి. పరమ పవిత్రతకు మంచి పేరు కలది. సర్వ విధముగా భక్తుల్ని చేయగలనయ్యా.
సత్యనారాయణ 100 రూపాయలు మరియు చంద్రబాబు 100 రూపాయలు. అయ్యా బ్రహ్మణోత్తమ, ఇది పరమ పవిత్రతకు మార్పు ఎరుగలది. ఈయన సర్వ విధముల అన్ని పనులు ప్రతి పని సునాయాసంగా చేయగలగలనయ్యా. ఓ హరిచంద్ర రాజా, నీవు చెప్పిన విధమే అలాంటి పనులు చేస్తే నేను తప్పగా పొందను కదా రాజా. ఓ నక్షత్ర రాజా, అయ్యా నీవు కోరిన ధనము నేను ఇస్తున్నాను, తీసుకున్నాము కదా. ఈమె నాకు నచ్చినది. ఇక నేను మా భార్యతో ఈమెకు దాసిలాగా పని చేయించుకోవడానికి నేను తీసుకుంటున్నాను కదా రాజా. ఓ హరిచంద్ర రాజా, ఈ ధనము గైకొనము. అయ్యా, ఈ ధనము నా కెందులకు ఆ యొక్క గురుమూర్తి అయినటువంటి ఆ మునేశ్వరుని శిష్యుడైనటువంటి నక్షత్రమునికి ఇవ్వము. వారి ఎంత ధనము కావాలన్న వారే లెక్కించగలరు. ఓ హరిచంద్ర రాజా, అయ్యా, నేను మీ భార్యను కొనుక్కుంటున్నాను కానీ ఆ నక్షత్రకునికి నేను ఎలా అడిగేదాను? నేను నీకు ఇచ్చేదాను, నీవు ఆ ధనము ఆయనకి ఇవ్వు కదా. అయ్యా, ఓ హరిచంద్ర, ఈ ధనము ఇవ్వవలసినది ఆయనకి, అందుకే ఆయనకే ఇవ్వమని చెప్తున్నా. నాది మాట అంటే మాటే. ఓ హరిచంద్ర రాజా, అయ్యా, నీవు చెప్పిన విధమే నువ్వు ఆడి తప్పలేవు, పలికి బొంకలేనట్టున్నావు. ఇక నేను కూడా ఈ ధనము కూడా ఈ నక్షత్రకుడికే ఇచ్చేదాను. ఓ నక్షత్ర రాజా, అయ్యా నువ్వు అడిగిన విధమే ఈ ధనము తీసుకోను కదా. ఓ నక్షత్రక, హరిచంద్ర, నీకు సరిపడినంత ధనము తక్కువ లేకుండా తీసుకొని వెళ్ళము కదా. నక్షత్రగా సరిగా లెక్క పెట్టుకోను. నీవు అడిగిన విధమే నేను ధనం ఇచ్చేదాను, చూసుకోను కదా. అయ్యా ఓ నక్షత్రగా, ఈ రోడ్లన్నీ ఒక్క తీరు లేవు, అన్ని డూప్లికేట్ రోడ్లు తెచ్చినట్టున్నావు కదా. అయ్యా నక్షత్రగా, అప్పుడు మేము బ్యాంకు పోయినప్పుడు లోట్లని లేవు రాదా. మా గురువు విశ్వామిత్రుడు ఈ డబ్బు తీసుకుంటాడో లేదు కదా. నక్షత్రగా మీరే ఏదో ఒక మాట చెప్పి ఒప్పించము కదా. అరే ఈ మాట ఓ హరిచంద్ర రాజా, నీవు చెప్పిన విధమే ఆ నక్షత్రకుడు అడిగిన ధనము నేను ఇచ్చేదాను. ఇక నీ భార్యను నేను పోయిదాను కదా. అయ్యా, అది అంటే తీసుకొని వెళ్ళము కదనయ్యా. అయ్యా హరిచంద్ర, అయ్యా, నేటితో ఈ రుణము తీరినది. మా గురువుకు ఇస్తానన్నా ఇక నేను పోయి వచ్చేదాను కదా. నక్షత్రక, అది విధంగానే వెళ్ళినాము. ఓ దాసి ఇటు రమ్ము, ఓ దాసి ఇటు రమ్ము, మా ఇంటికి పోదాము. ఓ రాజుగారు, ఇక నేను ఈ దాసిని నేను మా ఇంటికి తీసుకొని పోయాను కదా. అయ్యా, అది విధంగానే తీసుకొని వెళ్ళము. ఓ కేశవ జనార్దనులారా, శిష్యులారా, ఆయనకు వదిలిపెట్టి ఈ దాసిని పట్టుకొనము. ఈమెను పట్టుకొని మన అమ్మగారికి అప్పచెప్పేదాము. ఇక తీసుకొని పోదాం పదము. ఓ కేశవ జనార్దనులారా, అయ్యగారు, ఈమెను తీసుకొని పోతే మన అమ్మగారు ఎంత సంతోషిస్తారో ఆమెతో మీరు ఎప్పుడు ఆశిస్తున్నారా? ఇంటికి పోయాక తెలుస్తుంది, ఏమైతే ఏమో చూస్తున్నారా? ఇప్పటికైతే ఆమె మంచి పని కోవడమే మనం కొనుక్కున్నామా? మరి మంచి పని చేస్తారా తెలియదు. నేటితో నీ
వారు చెప్పిన పనులన్నీ చేసి మంచి పేరును కానుకుంటుంది. ఇంకా నేను చెప్పలేదని నామోత్తరంలో ఎమ్మడి పోయి వచ్చినాను కదా, ఈ పాలకుల మీదే 10,000 వందనము ఇంకా నా తెలుగు నచ్చుతారు తండ్రి. నేను కూడా ఇప్పుడు వెంటనే వచ్చేదాను కదమ్మా. ఓ కేశవరారా, అయ్యగారు అమ్మగారు దయ్యం వరే అడుగుతున్నది. ఇక మనం పోయి మీ అమ్మగారికి ఆమె చూపించము కదా. సరే అందులోకి నేను నిజం తీసుకొని నిజం బ్రాహ్మణోత్తమా, ఓ హరిచంద్ర రాజా, ఆమెతో పాటు నా కుమారుని కూడా తీసుకొని వెళ్ళు. ఎక్కడి మాట? నేను కొన్నది నీ భార్యను మాత్రమే, నీ కుమారుడు కాదు. ఎట్లా పలికిదావు హరిచంద్ర? అయ్యా బ్రాహ్మణోత్తమ, హరిచంద్ర, నా తల్లిని పిల్లలు వేరు చేయడము ధర్మము కాదు కదా. మీరు ఏమన్నారు హరిచంద్ర? నా భార్యను అమ్మేదం అంటే నేను నీ భార్యను మాత్రమే కొనుక్కున్నాను, నీ కుమారుడు నేను కొనుక్కోలేదు. నా దగ్గరనే 3 శిష్యులు, వారిని నేర్పడితే మాకు విఫలవుతున్నది. మళ్ళీ ఈ విధానానికి తప్ప మేము ఎక్కడ నేర్చుకోవాలి? నా కుమారునికి ఎటువంటి ధనం ఇవ్వకున్నా తీసుకొని వెళ్ళము. హరిచంద్ర కాదు, నేను కొనుక్కున్నది నీ భార్యను మాత్రమే. కాదు బ్రాహ్మణోత్తమ, మీరు బ్రాహ్మణ కులములా పుట్టి ధర్మాత్ములు ఈ విధంగా తల్లిని పిల్లలు వేరు చేయడము మీకు ధర్మము కాదు కదనయ్యా. ఓ హరిచంద్ర రాజా, నిన్ను చూస్తే నాకు ఎంతో బాధేస్తున్నది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ మాటలు చూస్తే నాకు అర్థమవుతున్నాయి. అదే రాజానే, నీ కుమారుని కూడా నేను తీసుకొని పోయేదాన్ని, నేను గుర్తించను కదా. అయ్యా తీసుకొని వెళ్ళు కదనయ్యా. అప్పుడు అయ్యా నా భార్య అడుగుతున్నాను, ఎవరైనా కొడుకు అనగా కాలకృష్ణుడు అని ఎక్కువ అయ్యా నేనెంత ధనముకు ఈ భార్య ఇచ్చేదావు అనగా అప్పుడు నక్షత్రుడు ఏమంటున్నాడు, అయ్యా కొడుగవా కనిపోయిన ఒక మానవుడు నిలిచి తన బొడ్డులో నేరుపై ఒక మొక్కను పెట్టి దాన్ని పైకి తిన్న ఎంతగా గెలు అంత గెలు నాకు ముఖం. అయినా ఈ నేను ఇతరులు ఆమెను అప్పగించాడు అనగా ఆ పలుకుడు సరే అంత కనిపించి ఆ యొక్క పలుకుడు ఆ పిల్లలకి ఇక్కడ భార్య పోతున్నా. మన గురువుగారు చెప్పినట్టు ఈ అమ్మగారిని తీసుకొని పోతున్నాం కానీ ఇంటికి పోయినాక మన అమ్మగారితో ఎట్లాంటివి ఉన్నాయో పెట్టుకోవడం మనం తెలుసుకోలేదు. అమ్మో ఏమిరా ఏమిరా కేశవ జనాలు
దీన్ని పట్టుకొచ్చి నేనురా నీకు తెలియకుండా మీరెట్లా పట్టుకొని వచ్చేదా? నీకు మేపడమే దండులంటే పెట్టి నెయ్యి పెట్టి అన్నం పెట్టి ఇంటికి దొడ్డు చేసిన నీకు పెట్టడమే దండులంటే దాన్ని ఎందుకు పట్టుకొచ్చేదా? ఎవరా మన శిష్యులకు ఎందుకు ఏమంటున్నావే? నీకు చల్లటి వార్త చెప్తాను నేనే పెళ్ళావా? నువ్వు ఏం పిక్కరవాడు? ఏ పిండంగా పెట్టి కాశీనగరంలో ఎవరికన్నా అబద్ధాలు జూట మాట్లాడి జ్యోతిషం చెప్పి కూడా నీకు పోషిస్తా, నీతో పాటు మీరే కూడా పోషిస్తా. నువ్వేం టెన్షన్ పడదు. నా ముసలి ముండ కొడుక ఈ మాటలు చెప్పి నా కింద కలిసినావు. మళ్ళా ఈ దయ్యాన్ని పట్టుకొచ్చినాక దీన్ని పట్టుకొని వచ్చినావు. ఇదంతా నీ పని. వస్తే పెళ్ళమ్మా, ఇంట్లో పనులు చేయడానికి ఇంకేమైనా చేతనైతే నాదే. నీకు ఇంట్లో పనులు చేయడానికి ఒక దారి తెచ్చినా నా ముసలి కూడా ఎక్కడికి పోయినావు? ఏం చేసినావు? ఈ సుందరాన్ని ఎవరు ఎందుకు తెచ్చినావు? నాకు నిజముగా తెలపాలి, లేకున్నా నీ ఈపును పదవించుడు. నేను ఆ సుందరాన్ని ఎందుకు తెచ్చినాను నాకు తెలుసు. ఇప్పుడు నేను తెలిపేదాన్ని కదా. ఇంకా నీ ఇంటి పనులు ఆడ చేస్తావే? నీ ఇంటి పనులు చేసినట్టు మనం గుడ్డి పెట్టడానికి ఈ దాచిదాన్ని తెచ్చినాను. నీవు వాళ్ళకు ఏమన్నా పనులు చేయించుకొని ఓ పెళ్ళావా? నా
నేను చెప్పినట్టు నీ వినకుండా ఎక్కడెక్కడో తిరిగి ఈ సంసారం అంతా నేను చేసిన కష్టం అంతా ఈ సంసారం అంతా పాడేసి ఈ దయ్యాన్ని తెచ్చిన ఉండాలన్న పైసలన్నీ తీసుకుపోయి ఈ పాడు రాక్షసుని తెచ్చినవెందుకు? ఓరి కేశవా జనార్దన, మీరు నిజము చెప్తారా లేదా? ఓరి మొగడా, నీకు ఇంట్లో పనులు చేయటకు బాధ అవుతుందని చెప్పి ఈ దాసి నేను తెచ్చిన నీ కొరకు తెచ్చిన పెళ్ళామా, ఎందుకంత కోపం నా మీద?